అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సార్ జ్యూస్ అంటూ నాకు సపర్యలు చేయడానికి ప్రత్యేకంగా నియమించబడ్డ నా కేర్టేకర్ రాజు నన్ను పిలిచాడు. వాడు నా నోరు తెరవమన్నట్టుగా నా వైపు అసహనంగా చూశాడు. నేను వాడు చెప్పినట్టే చేశాను. వాడి చూపులు పదునైన చాకుతో గుచ్చుతున్నట్టుగా నన్నెప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నేనేదో అప్పనంగాను అన్యాయంగాను వాడి బాబుగారి సొమ్మేదో తినేస్తున్నట్లుగా ఏవగింపుగా చూస్తూ ఉంటాడు. నేను తింటున్నది నా భార్య కష్టార్జితం. మధ్యలో నీకెందుకు నా మీద ఏడుపు అని చాలాసార్లు నిలదీయాలనిపించినా నోట్లో మాట నోట్లోనే ఉండిపోయేది. దాంతో ప్రతి బాధని నిశ్శబ్దంగా పంటిలోనే దాచుకోవడం అలవాటైపోయింది. నా పేరు చక్రపాణి. ఒకప్పుడు దర్జాగా దర్పంగా చక్రం తిప్పినవాణ్ణి. ప్రస్తుతం మంచం మీద అచేతనంగా పడి ఉన్నాను. నరాల సంబంధిత వ్యాధితో 7 సంవత్సరాలుగా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చుబడిపోయి నా శరీరంలో కళ్ళు చెవులు తప్పించి ఏ అవయవము నా ఆధీనంలో లేకుండా పోయాయి. నాకు అందరి మాటలు స్పష్టంగా వినిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. కానీ నాలోని భావావేశాలను కించిత్ కూడా వ్యక్తపరచలేని శాపగ్రస్తుణ్ణి. గత 7 ఏళ్లుగా జీవితాన్ని భారంగా మోస్తున్నాను. ఉదయాన్నే కాలకృత్యాలు మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు అన్నీ బెడ్ మీదే నా జీవితం. మనిషి చేసిన పాపాలు ఆ మనిషిని ఏనాటికైనా వెంటాడుతాయి అనేందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నా కూతుర్ని ఒకసారి కనులారా చూసుకున్న తరువాతే తనువు చాలించాలనేది నా ముందున్న ఏకైక లక్ష్యం. అది నెరవేరే వరకు నా ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఈశ్రోమంటూ బ్రతుకు ఈడుస్తున్నాను. నా ఉనికిని కాస్తో కూస్తో పట్టించుకుని నన్ను మనిషిగా గుర్తించే ఏకైక మనిషి నా భార్య అమృతవల్లి మాత్రమే. తన పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది. ఆ అందాన్ని మించిన సహృదయం గల గొప్ప మానవతామూర్తి. అమృతవల్లి కూడా 2 రోజులుగా కనిపించడం లేదు. బహుశా తనకు వీలు కాకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఈరోజే నా కూతురి పెళ్ళి ఏదో స్టార్ హోటల్లో గ్రాండ్గా చేస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన సంగతి ఏమిటంటే నా కూతురి పెళ్ళికి నాకు ఎటువంటి ఆహ్వానం అందలేదు. నా పిచ్చి కానీ ఆ ఆహ్వానం అందితే మటుకు నేను ఎలా పోగలను? కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చుబడిపోయి శరీరంలో ఒక్క కళ్ళను తప్ప మరేదీ కదల్చలేని చలనరహిత జీవచ్ఛవాన్ని. అప్పుడే నా భార్య నేనుంటున్న గదిలోకి వచ్చింది. అమృతవల్లి పట్టుచీరలో దగదగా మెరిసిపోతూ అమృతం సేవించిన దేవకాంతలాగా చాలా అందంగా ఉంది. ఏదైనా మన చేజారిపోతేనే అదెంత విలువైందో తెలుసుకుంటాం. అమృతవల్లితో పాటు ఆమె జీవిత భాగస్వామి అరవింద్ కూడా వచ్చాడు. అతను ఎప్పుడొచ్చినా కొన్ని జాలి చూపులు అలా విసిరేస్తూ ఉంటాడు. అమృతవల్లిని నా భార్య అంటూనే అరవింద్ జీవిత భాగస్వామి అంటూ గందరగోళంగా మాట్లాడుతున్నానని నన్ను పిచ్చోడుగా జమకొట్టొద్దు. నేను మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉండే ఈ మాట చెబుతున్నాను. నా మాటపై నమ్మకం కావాలనుకుంటే ఓ 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. నా గతం మీకు తెలుస్తుంది. ఆ రోజు నేను బాగా తాగి ఉన్నాను. నా అడుగులు తడబడడం నాకు తెలుస్తూనే ఉంది. నా కారు డ్రైవర్ నన్ను జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. నాకు ఖచ్చితంగా తెలుసు నా భార్య అమృతవల్లి నా కోసం ఎదురు చూస్తోందని. ఎందుకంటే నాకు అమృతవల్లికి పెళ్ళయ్యి ఆ రోజుకి సరిగ్గా 5 ఏళ్ళు పూర్తవుతోంది. మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా బయటకు వెళ్ళాలని, సాయంత్రం త్వరగా వచ్చేయమని మరీ చెప్పింది. నేను ప్రేమించిన అమ్మాయిని కాదని నా ఇష్టంతో ప్రమేయం లేకుండా నా తల్లిదండ్రులు అమృతవల్లితో బలవంత వివాహం హడావుడిగా జరిపించేశారు. ఆ రోజు నుండి తనతో పేరుకే ఏదో కాపురం చేసేవాడిని. తనని మనస్ఫూర్తిగా భార్యగా ప్రేమించలేకపోయాను. ఎందుకంటే నా హృదయాన్నంతా నేను ప్రేమించిన రజనీ మాత్రమే ఆక్రమించుకుంది. అమృతవల్లికి నాకు నిత్యము గొడవలు చోటు చేసుకునేవి. తను నాతో సర్దుకుపోవాలని చూసేది. నేనే అయినదానికి కానిదానికి నానా రభస చేసేవాడిని. అలాగైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని ఏదో విధంగా మా మధ్య చిచ్చు రగిల్చేవాడిని. మా మధ్య వివాదాలు రోజురోజుకి చిలికి గానవానలుగా ముదిరి పాకాన పడేవి. ఒకానొక శుభ సమయాన అమృతవల్లి నాతో ఇక కుదిరేది కాదని ఒక నిశ్చయానికి వచ్చేసింది. దాంతో నేను అమృతవల్లి మ్యూచువల్ డైవోర్స్ తీసుకున్నాము. నేను ప్రేమించిన రజనీకి ఇచ్చిన మాట ప్రకారం తనతో నా కొత్త కాపురం మొదలుపెట్టాను. నా సంతోషానికి ఎల్లలు లేవు. ఎవరికైనా అనుకున్నది జరిగితే అందులోని మజానే వేరు. ఒకప్పుడు నా భార్య, ప్రస్తుతానికి నా మాజీ భార్య అయినటువంటి అమృతవల్లి వ్యక్తిగత సంరక్షకుడు రాజుని ఏవో విషయాలు అడిగి తెలుసుకుంటోంది. బయటకెళ్లే ముందు ఎప్పటిలాగే నా వైపు భావరహితంగా చూసింది. నేను అదే అదునుగా నా మనసులోని ఆరాటాన్ని కళ్ళతో పలికించి తనకు మెసేజ్ పాస్ చేశాను. ఆ సంజ్ఞ ఇద్దరికీ కొత్తేమీ కాదు. తనకి అర్థమైనట్టుగా ఆశాకి ఉదయం చాలాసేపు నచ్చ చెప్పాను. దానికి మిమ్మల్ని చూడడం అస్సలు ఇష్టం లేనట్టుగా ఎప్పట్లాగే మొండిగా మాట్లాడుతుంది. పెళ్ళి అయ్యాక అత్తవారింటికి బయలుదేరే ముందు మీ ఆశీస్సుల కోసమైనా తనని ఒప్పించి ఎలాగైనా తీసుకువస్తాను నిర్లప్తంగా అంది అమృతవల్లి, నాకు కాస్తంత భరోసానిస్తున్నట్లుగా. నేను తనకి కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా నా 2 కళ్ళని కదిలించాను. నాకు బాగా తెలుసు నా కూతురు అంత తొందరగా ఒప్పుకోదని. ఎందుకంటే తను నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ కదా.
ఇంట్లోనే ఉంటే ఎప్పుడైనా పొరపాటున నా మొహం చూడాల్సి వస్తుందేమోనని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. నా కూతురు ఆశాకు నా మీద ఎందుకింత ద్వేషమో, భార్యాభర్తలుగా విడిపోయిన మేము అమృతవల్లి ఇంట్లో నేనెందుకు ఉండాల్సి వచ్చిందో తెలియాలంటే నన్ను భూతంలా వెంటాడి వేధించిన ఆ భూతకాలంలోకి మరోసారి తొంగి చూడాల్సిందే. రజనీని ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న నేను తనని ఒక ప్రేమదేవతలాగా చూసుకున్నాను. 4 ఏళ్ల కాపురం తర్వాత తనకి నేను బోర్ కొట్టానేమో. ఒకానొక రోజున రజని నన్ను విడిచిపెట్టి డబ్బు దస్కము చేజిక్కించుకుని ఎవరితోనో పారిపోయింది. తనను నమ్మి మోసపోయినందుకు చాలా కాలం మామూలు మనిషిని కాలేకపోయాను. మద్యానికి బానిసనైపోయాను. నేను వద్దనుకున్న అమృతవల్లి 3 ఏళ్లు కష్టపడి చదివి సివిల్స్లో మంచి ర్యాంక్ కొట్టింది. ప్రభుత్వ రంగంలో ఉన్నతమైన కేడర్ని పొంది తాను కోరుకున్న గొప్ప జీవితాన్ని సాధించుకుంది. ఆ తర్వాత తనని బాగా అర్థం చేసుకునే చిన్ననాటి మిత్రుడైన అరవింద్ని వివాహం చేసుకుంది. రజని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాక డిప్రెషన్తో నా జీవితం రోజురోజుకి దిగజారిపోయింది. నా తల్లిదండ్రులు నా మీద బెంగతో చనిపోయారు. నేను మరింత ఒంటరివాడినయ్యాను. ఆ తర్వాత 15 ఏళ్ళు కాలగమనంలో కింద మీద పడుతూ మొత్తం మీద నా ఆర్థిక పరిస్థితి దారుణంగా పతనమై పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయాను. ఒకరోజు నా కారులో పని మీద అరకు వ్యాలీ వెళ్ళి తిరిగి ప్రయాణమయ్యాను. ఆకస్మికంగా ఓ లారీ ఎదురుగా వచ్చి నా కారుని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో నా కారు ఎన్నో పల్టీలు కొట్టి లోయలోకి పడిపోయింది. అది గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వారు నన్ను కింగ్ జార్జ్ హాస్పిటల్కి తరలించారు. నా శరీరం అంతా నుజ్జునుజ్జయి, నరాలన్నీ బ్యాండేజీ అయిపోయి నా కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అదృష్టమో దురదృష్టమో చెప్పలేను, కానీ నా తలకి పెద్ద గాయాలేమీ కాలేదు. ఆసుపత్రిలో ఎవరూ నన్ను పరామర్శించడానికి రాలేదు. ఆసుపత్రి వర్గాల వారు నా చచ్చుబడిన శరీరాన్ని ఎక్కడికి డిశ్చార్జ్ చేయాలో అడిగారు. ఏదో తెలియని మొండి ధైర్యంతో అమృతవల్లి అడ్రస్ చెప్పేశాను. కొద్ది రోజుల్లో నేను ఎలాగూ పోతానని, పోయే ముందు నా కూతుర్ని కనులారా చూసుకొని అలాగే నా భార్య అమృతవల్లికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకోవాలని అలా వారికి చెప్పేశాను. నోట్లో మాటలేని నేను ఎలా చెప్పానని ఎవరికైనా అనుమానం కలగక మానదు. ఆసుపత్రి వారు అడిగిన రకరకాల అనేక ప్రశ్నలకు అవునన్నట్లు కాదన్నట్లు కళ్ళసైగలతో నా మనోగతాన్ని వారికి తెలియజేసి అతి కష్టం మీద అమృతవల్లి ఇంటి చిరునామాని వారికి తెలియచేశాను. నేను అమృతవల్లి, ఆమె భర్త అరవింద్ ఎందుకో నన్ను ఆ పరిస్థితిలో చూసేసరికి ఏమనుకున్నారేమో దయతో కాదనలేకపోయారు. ఆ రోజు ఆసుపత్రిలో ఏ ధైర్యంతో అలా చెప్పేశానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. నా బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని కూడా నియమించారు. 4 రోజుల్లో పోతాననుకున్న వాడిని 7 ఏళ్లుగా ఎందుకు బతుకుతున్నానో తెలియక బతికేస్తున్నాను. అందుకే అంటారేమో పాపి చిరాయువు అని. అప్పుడు నా కూతురికి 5 ఏళ్లుంటాయి. నేను అమృతవల్లితో చివరిసారిగా గొడవపడి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసినప్పుడు ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు నేను బాగా తాగి ఉన్నాను. నేను అమృతవల్లిని వద్దనుకుని ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆశ నా కాళ్ళకు అడ్డం పడి వెళ్ళొద్దని ఎంతగానో బతిమలాడింది. తాగిన మైకంలో ఉన్న నేను ఆశాని బలంగా తన్నేశాను. నా కూతురు ఆశ గోడకు తగిలి రక్తం కారుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బయటికి వచ్చేశాను. అంత మూర్ఖంగా ఉండేది నా ప్రవర్తన. తన 5 ఏళ్ల ప్రాయంలో చోటు చేసుకున్న ఆ చేదు సంఘటనే నా కూతురు మనసులో బాగా నాటుకుపోయి ఉంటుంది బహుశా. కేవలం తన కోసమే 7 ఏళ్లుగా నిరీక్షిస్తున్న నన్ను ఏనాడు కన్నెత్తి చూసింది లేదు. తన జీవితంలో అత్యంత విలువైన వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని నా ఆశీస్సుల కోసమైనా తప్పకుండా వస్తుందని నా కూతురు ఆశ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆ రోజు రాత్రంతా కంటి మీద రెప్ప వాల్చకుండా తను ఏ క్షణమైనా రావచ్చు అని నా కూతురు కోసం ఎదురు చూస్తూ తెల్లవారుజామున ఎప్పుడో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను. ఎవరివో మాటలు వినిపించి ఉదయాన్నే మెలకువ వచ్చింది. వెంటనే ఎదురుగా ఉన్న గోడ గడియారం కేసి చూశాను. 9 గంటలు చూపిస్తోంది అది. నేను నిద్రపోతున్నప్పుడు నా కూతురు నన్ను చూడడానికి వచ్చి వెళ్ళిపోయి ఉంటుందా? తను వచ్చిందా? అసలు రాలేదా? అనేక సందేహాలతో నా బుర్ర బద్దలైపోతోంది. రోజు 8 గంటలకు వచ్చే కేర్ టేకర్ రాజు ఆ రోజు ఆలస్యంగా వచ్చాడు. వాడు నేనుంటున్న గదిలోకి వస్తూనే, మేడం గారు మీకు విషయం చెప్పమన్నారు. అమ్మాయి గారు మిమ్మల్ని చూడడానికి రానని అన్నారట. మీకు చెప్పమన్నారు అంటూ వాడు చెప్పిన విషయం నాలో ఎక్కడో మినుకుమని అంటున్న కొట్టమిట్టాడుతున్న నాలోని నా ఆశాదీపం కాస్త కోడెక్కిపోయేలాగా చేసింది. ఎవరికీ అక్కర్లేని పాపిష్టి జీవితం నాకు అవసరమా? ఇక నా ఈ జన్మకి సెలవు ఇప్పించు తండ్రి. మనసులో గాఢంగా ఆ భగవంతుడిని ప్రార్థించాను. అప్పుడే ఒక అద్భుత దృశ్యం కళ్ళ ముందు లీలగా కనిపిస్తోంది. పెళ్లి బట్టలతోనున్న నా కూతురు నా గదిలోకి వస్తుంది. తను 5 ఏళ్లప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పసితనపు ఛాయలు ఇంకా పోలేదు.
తన పక్కనే పెళ్ళికొడుకు కూడా ఉన్నాడు. నాకు అంతా అయోమయంగా ఉంది. వధూవరులిద్దరూ వంగి నా పాదాలకు నమస్కరిస్తున్నారు. నేను గబుక్కున నా 2 కాళ్ళని వెనక్కి తీసేసుకోవాలనుకున్నాను. నాకది సాధ్యం కాని పనని తర్వాత గుర్తొచ్చింది. ఆ వధూవరులను ఆశీర్వదించే అర్హత లేనివాడినని నాకు ఖచ్చితంగా తెలుసు. అంతపాటి పెద్దరికానికి తగనని తెలిసినా నా కళ్ళతోనే వాళ్ళని ఆశీర్వదించాను. నా పక్కనే కూర్చున్న కూతురి కళ్ళల్లో నీళ్లు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నానా అంటూ అచ్చమ్మ అమ్మలానే లాలనగా పిలిచింది. నా ఒళ్ళు ఒక్కసారిగా చలించింది. నన్ను నేను నమ్మలేకపోయాను. ఈ జన్మకి ఇది చాలు, ఇదంతా వాస్తవమేనా అని నా కళ్ళని తిప్పుతూ చుట్టూ చూశాను. ఒక పక్కగా నిల్చుని నన్నే గమనిస్తున్న రాజు, ఎలా ఉంది సార్? నా సడన్ సర్ప్రైజ్ నవ్వుతూ అడిగాడు. అమ్మ అమృతవల్లి కూతురు పక్కనే నిల్చుని నన్నే చూస్తుంది తదేకంగా. ఈ 7 సంవత్సరాలుగా తానెప్పుడూ అలా చూడడం ఎరగను. వ్యర్థమనుకున్న నా జీవితానికి అర్థాన్ని చూపించిన ప్రేమదేవత. తన పక్కనే ఉన్న అరవింద్ కళ్ళతో ఇదివరకులా జాలి చూపులు లేవు. బంధాలను ప్రేమిస్తూ మూర్తిభవించిన మహా వ్యక్తిత్వం అతనిలో ప్రస్ఫుటమవుతోంది. నా కళ్ళలో నుంచి ఊరుతున్న కన్నీటిని నా కూతురు తన చీర చెంగుతో తుడుస్తోంది, నా తల్లిలాగా. నా కళ్ళు నా ప్రమేయం లేకుండానే మూసుకుపోతున్నాయి. నా మెదడు ఆలోచించే శక్తిని క్రమంగా కోల్పోతుంది. నాకు అది స్పష్టంగా తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో నీ బిడ్డగా పుట్టైన నా తప్పుల్ని పాపాలని తప్పక ప్రాయశ్చిత్తం చేసుకుంటా తల్లి అనుకుంటూ ఉండగా నా కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి.